ఈరోజు అనంతపురం పట్టణంలో సాయినగర్లోని పాత పావని హాస్పిటల్ విషయం మీడియాతో పాటు జిల్లా అధికారులతో పాటు ఈరోజు జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే. గత 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి గలాటాలన్నీను మీ అందరికీ తెలుసు. నవంబర్ 23వ తారీఖున ఆ బిల్డింగ్లో గలాట, తర్వాత మా పైన క్రిమినల్ కేసు, అటెంప్ట్ మర్డర్, ఆర్మ్స్ యాక్సిడెంట్లో నవంబర్ 24వ తారీఖున మేమంతా దాదాపు 15 మంది రిమాండ్కి పోయిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా 4 రోజుల క్రితం మరీ 3 కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఓకే, ఇదంతా బాగుంది. ఇదంతా పక్కన పెడితే ఒక పక్క పోలీసులు ఏమో పార్ట్నర్ల మధ్యలో గొడవ వచ్చిందని చెప్పని క్రిమినల్ కేసులు పెట్టి ఇప్పటికీ రిమాండ్కి పంపిస్తున్నారు. ఇంకా ఏరి మరో పక్కేమో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాకు జిల్లా ఫైర్ ఆఫీసర్ వాళ్ళు ఫైర్కి అప్లై చేస్తే మేము రిమాండ్కి పోయిండే కాలంలో నవంబర్ 24వ తారీఖు మేము రిమాండ్కి పోతే డిసెంబర్లో ఫైర్ ఎన్ఓసికి రికమెండ్ చేస్తాడు జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి గారు, లింగమయ్య గారు. మాకు ఆశ్చర్యమైంది. ఒక పక్క మీడియా సాక్షిగా పోలీసు వాళ్ళు బిల్డింగ్ పగిలి కొట్టినారని చెప్పని క్రిమినల్ కేసు పెట్టి మమ్మల్ని 65 రోజులు రిమాండ్కి పంపిస్తే పగిలిపోయింది బిల్డింగ్కి ఎన్ఓసి పంపించేది ఒక జిల్లా ఆఫీసర్ అయ్యి ఇంతకిన్న ఆశ్చర్యకరమైన విషయం నాకు అర్థం కాలే. ఒకవేళ రాజకీయ పలకబడో ఇంకో ఏదైనా ఆమ్యాలుంటే, ఏదైనా సెట్ బ్యాక్స్ లేకుండానో, ఏదైనా ఒక పాయింట్ తక్కువ ఉంటేనో, ఒక మోటార్ తక్కువ ఉంటేనో మామూలు బిల్డింగ్కి రికమెండ్ చేస్తే అది ఓకే. ఈరోజు జిల్లాలోనే ఒక సమస్యాత్మకమైన ఒక సమస్య వచ్చినప్పుడు, 4 పార్ట్నర్లు వచ్చిన మధ్యలో సమస్య వచ్చినప్పుడు, క్రిమినల్ కేసులు పెట్టుకున్నప్పుడు, జైలుకి పోయినప్పుడు, బిల్డింగ్ పగిలిపోయిండే బిల్డింగ్కి ఎవరో క్లర్కో సూపరింటెండెంటో రికమెండ్ చేసేది వేరే, కానీ ఒక జిల్లా ఆఫీసర్ అయ్యి ఇదంతా బాగుంది బిల్డింగ్, ఏ సమస్య లేదు అని చెప్పని కనీసం ఓనర్షిప్ సర్టిఫికేట్ అని బిల్డింగ్ ఎవరిది నడుకోకుండా శ్రీనివాస హాస్పిటల్ పేరు మీద రికమెండ్ చేసినారంటే ఇంకా నా బాధ ఎవరికి చెప్పాలని అడుగుతున్నా. అసలు ఈరోజు డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుందా ఈ జిల్లాలోనా, ఈ రాష్ట్రంలోనా నేను అడుగుతున్నా ఈరోజు. మరి నా బాధలో అధిక ఎస్పీ గారికి చెప్పినా, కలెక్టర్ గారికి చెప్పినా, ఇంకోరికి చెప్పినా కూడా ఈరోజు తీరడం లేదే. ఒక పక్క పోలీసులు కేసులు పెడతారు, మరో పక్క ఫైర్ వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు, మరో పక్క డిఎంహెచ్ఓ గారు టెంపరీ రిజిస్ట్రేషన్ ఇచ్చారంట. ఇది ఎలా సాధ్యమో నాకు అర్థం కాలే. ఒక సామాన్య వ్యక్తి రాత్రిపూట్ల 10 గంటలకు నడిచి వచ్చే పోలీసు కానిస్టేబుల్ పెట్టుకుని అడుగుతాడు, ఎవరయ్యా నువ్వు అంటే, సార్ ఫలా ఇట్లా అన్నా కూడా నీ ఆధార్ కార్డు చూపి అంటాడు. అది మినిమం. నేను ఒక అడ్వకేట్, డాక్టర్నో, లాయర్నో, ఇంకోటో అంటే ఏదైనా ఆధార్ కార్డు చూపి అంటారు ఎవరన్నా కానీ. ఒక అంత పెద్ద 6 అంతస్తుల బిల్డింగ్కి ఎన్ఓసి ఇచ్చేటప్పుడు అరే బిల్డింగ్ ఎవరిది అని ఒక మినిమం అడగాలి కదా. నేను వేరే మాట అడగడం లేదు, దానికి సెట్ బ్యాక్స్ ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా, మోటార్లు ఉన్నాయని మాట్లాడడంలే. ఈ బిల్డింగ్ ఎవరిదయ్యా అని అడగాలి కదా. మరి డిఎంహెచ్ఓ మేడం గారు ఇంతవరకు పర్మిషన్ ఇచ్చారు లేదో నాకు తెలియదు. మరి ఫైర్ అయితే మొన్ననే 3 రోజుల క్రితం శాంక్షన్ చేశారు. మరి జిల్లా ఫైర్ ఆఫీసర్ని అడిగితే ఏమంటాడు తెలుసా ఆయన, సార్ ఏం సార్ కనీసము టైటిల్ అనేది చూడుకోకుండా, బిల్డింగ్ ఎవరిదని తెలుసుకోకుండా మీరు పర్మిషన్ ఇచ్చినారు, ఇంతగా గలాట జరుగుతుంది, అనంతపురంలో మీడియాలో చూసినారు, పేపర్లో వచ్చింది, కేసులు పెట్టుకున్నారు అంటే నాకు సంబంధం లేదండి సత్యనారాయణ రెడ్డి కదా, ఎవరు బిల్డింగ్ ఎవరు అడిగినా కూడా నేను ఫైర్ ఎన్ఓసి ఇస్తాను అంటాడు. నాకు ఆశ్చర్యం. అందుకోసమనే జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు కంప్లైంట్ ఇచ్చాను. ఇమీడియట్గా దీనిపైన చర్య తీసుకొని ఆ ఫైర్ క్యాన్సిల్ చేయమని, అదే విధంగా ఈరోజు డిఎంహెచ్ఓ గారికి కూడా కలెక్టర్ ద్వారా కంప్లైంట్ ఇచ్చాం. ఆ బిల్డింగ్లో శ్రీనివాస హాస్పిటల్ కానీ మిగతా వాళ్ళకి కానీ నేను పార్ట్నర్ని కాబట్టి నా సంతకం లేకుండా ఎవరికి కూడా ఏ పర్మిషన్ ఇవ్వద్దండి. ఒకవేళ పర్మిషన్ ఇస్తే రేపు పొద్దున చట్టం దృష్టిలో మీరు దోషులు అవుతారు, మీరు కోర్టుకి లైబుల్ అవుతారని చెప్పని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కూడా ఈరోజు పొద్దున్నే గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, మా సంతకం లేకుందని చెప్పి ఇచ్చి వచ్చినాము. మరి దీనిపైన ఇంత జరుగుతున్నా కూడా ఏదో మేమేదో దౌర్జన్యం చేసినట్ల ఈరోజు అందరూ వాళ్ళంతా క్రియేట్ చేస్తారు. ఇప్పటికన్నా ఈ అనంతపురం పట్టణ ప్రజలు, అనంతపురంలో చాలా మేధావులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, అన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ నిమిషానికన్నా కనీసం స్పందించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా సార్ ఈరోజు జిల్లా అధికారులు చేసి ఇటువంటి పనులందరికీ ఈరోజు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పి నేను ఈరోజు ఈ అనంతపురం ఎమ్మెల్యేకి, మంత్రులకి, అందరికీ ప్రజాప్రతినిధులు కూడా తెలియజేస్తాను. మీరు కూడా స్పందించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమో చెప్తారు, నేను ఖచ్చితంగా నిజాయితీ పరిపాలన అందిస్తున్నామని. మరి ఈరోజు జిల్లా అధికారులు చేస్తానేది ఏంది సార్? ఇంత గలాడ్ చేసి క్రిమినల్ కేసులు పెట్టిండే బిల్డింగ్లకే, పగిలిపోయిండే బిల్డింగ్లకే
ఒక జిల్లా ఆఫీసర్ ఎన్ఓసి ఇస్తాడంటే, ఒక డిఎంహెచ్ఓ గారు రికమెండ్ చేస్తారంటే ఇంతకిన్నా ఘోరమైంది ఇంకేమన్నా ఉందా అని అడుగుతాండా. సామాన్య ప్రజలు ఈ రోజు బతికేకుందా అని అడుగుతాండా. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, నిజాయితీగా ఉండండి. జిల్లా ఆఫీసర్లందరూ నీతిని కాపాడమని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ నేను హృదయపూర్వకంగా మీ అందరికీ మీడియా సాక్షిగా తెలుసుకుంటున్నా సార్.